ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. సామెతలు గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యమును గనక మనము గమనించినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని దేవుని వాగ్దానము ఈరోజు స్పష్టముగా మీతో మాట్లాడుతూ ఉన్నది. మనము క్రీస్తును కనుగొనుటకు ఆశ కలిగి ఉంటే, క్రీస్తు యందు జ్ఞానమును గనక మనము ఆశించినట్లయితే, ఆయనను వెదికినట్లయితే, ఆయనను మనము కనుగొన్నట్లయితే మనము జీవమునకు యోగ్యులముగా ఉంటాము. జీవమును మనము సంపాదించుకున్న వారముగా ఉంటాము. జీవమును కనుగొను వారముగా ఉంటాము అని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియచేస్తుంది. క్రీస్తే జీవమై ఉన్నందున నీవు ఎప్పుడైతే క్రీస్తును వెతుకుతావో, ఆయనను కనుగొంటావో, నీవు జీవమునకు పాత్రుడవు అవుతావు. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. ఎవరైతే క్రీస్తును ఎరిగి కూడా ఇంకా ఆయనలోకి రాకుండా, ఆయనను కనుగొనకుండా దూరముగా ఉంటూ, క్రీస్తులోకి నాటబడకుండా, ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటారో, వారు తమకై తామే హాని చేసుకునేవారుగా ఉంటున్నారని దేవుని వాక్యము స్పష్టముగా, చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని కనుగొంటున్నావా? దేవుని కొరకు వెతుకుతూ ఉన్నావా? ఆయన వాక్యము కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన యొక్క ప్రార్థన సన్నిధిలో గడుపుట కొరకు నీవు ఆశ కలిగి ఉన్నావా? ఆ విధంగా ఉంటే నీవు జీవమునకు పాత్రుడవు, జీవమును కనుగొనే స్థితిలో ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈరోజు గనక నీవు ఆ స్థితిలో లేకపోయినట్లయితే, నీవు నీకే, నీ శరీరమునకు, నీ ఆత్మకు, నీ జీవమునకు నీకు నీవే హాని కలిగించుకునేటువంటి వాడుగా ఉన్నావు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము చూసినట్లయితే మన శరీరాన్ని మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకే మనము దెబ్బలు కొట్టుకోము, మనకే మనము మన శరీరాన్ని హింసించుకోలేము. మన శరీరాన్ని, మన ఆత్మను మనము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆశ చెందుతూ, ఆశపడుతూ, ఆ విధంగా మన యొక్క శరీరమును కాపాడుకుంటూ ఉంటాము. అలాంటిది ఒకవేళ క్రీస్తును నీవు కనుగొనకపోతే నీకు నీవే హాని చేసుకున్న వాడవు అవుతావు, హాని చేసుకున్న దానవు అవుతావు అని దేవుని వాక్యము ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. మరి నీ శరీరాన్ని నీవు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే, నిన్ను నీవు ఇంతగా ప్రేమిస్తూ ఉంటే, మరి నిన్ను ప్రేమించుకున్నప్పుడు నీవు ఖచ్చితంగా క్రీస్తును కనుగొన్నప్పుడే నిన్ను నీవు ప్రేమించుకున్న వాడవు అవుతావు, నిన్ను నీవు ప్రేమించుకున్న దానవు అవుతావు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్నది. నీవు క్రీస్తును గనక వెతికితే, నీవు దేవుని వాక్యమును గనక వెతికితే, నీవు జీవమును కనుగొన్నవాడు అవుతావు. ఆ జీవము ద్వారా నీవు నిత్య రాజ్యమును చేర్చుకోవడానికి, నీ ఆత్మను తండ్రి అయిన దేవుని చేతిలో పెట్టడానికి, నీ ఆత్మను యుగ యుగములు జీవింప చేయడానికి నిన్ను నీవు ప్రేమించుకున్న వాడివి ఏ విధంగా అవుతావంటే క్రీస్తును వెతికినప్పుడే. ఒకవేళ నీవు క్రీస్తును వెతకపోతే నీవు నీ జీవితమును, నీ ఆత్మను నీకే హాని కలిగించుకుంటూ దాన్ని తీసుకొని వెళ్ళి నరకాగ్నిలో పెడుతున్నావని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజుల్లో క్రీస్తును వ్యతిరేకించేవారు అనుకుంటున్నారు మేము గొప్పవారమని, మేము అధికులమని, క్రీస్తు దేవుడు కాదని వాదించేవారు ఎంతోమంది ఉండవచ్చు. కానీ క్రీస్తును వ్యతిరేకించేవారు తమను, తమ శరీరమును, తమ ఆత్మను నాశనం చేసుకుంటున్నారు అన్న విషయము వారికి తెలియడం లేదు. అది తెలియాలి అంటే వారి ఆత్మ నరకంలో పడితే గానీ ఆ విషయం తెలియదు. కాబట్టి ఈ వాగ్దానమును జాగ్రత్తగా గమనించి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును అని దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా, ఈ వాగ్దానమును మీ హృదయంలో పెట్టుకుని దానిని మీరు ధ్యానించి, ఒకవేళ క్రీస్తును కనుగొనలేని స్థితిలో నీవు ఉంటే నీవు సరి చేసుకుని ఆయనను కనుగొనేవాడిగాను, ఆయన శోధించేవారిగాను, ఆయన్ను వెతికేవారిగాను, ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రార్థనా జీవితం
జీవితము కలిగి ఉండేవారుగా ఉంటూ మీ ఆత్మను మీ శరీరమును నశింప చేసుకొనక మీరు ప్రేమ కలిగిన వారైతే మీరు క్రీస్తును కనుగొనేవారిగా ఉండాలని, ఈ వాగ్దానము విత్తబడాలని, ఈ వాగ్దానము ఫలించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.